హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సుమారు గంట పాటు ఆగకుండా కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. షేర్లింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షం పడింది. కూకట్పల్లిలో 7.8 సెంటీమీటర్లు, మియాపూర్లో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్వాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. జంట నగరాల పరిధిలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో జోరు వాన కురిసింది. సాయంత్రం 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. పాటు కురిసిన వర్షం మొత్తం కూడా నగరంలో బీభత్సం సృష్టించని చెప్పడం, రోడ్లన్నీ కూడా వర్షం నీరుతో మొత్తంగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం హెచ్పిహెచ్ అంటే బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దామంటే రోడ్డు కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే నడక ద్వారా వచ్చిన వాళ్ళంతా కూడా ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2 వీలర్లో ఉద్యోగంకి వెళ్ళి ఎవరైతే వెళ్తారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే వాహనదారులు ఈ రోడ్లన్నీ జలమయమతో వాహనాలతో కూడా రోడ్లు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ క్రమంలో నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షం నీళ్లతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ వర్షం తగ్గని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తుండొచ్చు ఇక్కడ వర్షం బీభత్సం సృష్టించడంతో ఉద్యోగాలకైతే ఎవరైతే వెళ్ళారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వర్షం ఎక్కువగా రావడంతో కూడా డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బలగాలు మొత్తం కూడా ఏదైతే వర్షం నీళ్ళు ఎక్కడ నిలవకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పోలీస్ సంబంధించిన వాళ్ళైతే మొత్తం కూడా పోలీసు అంటే ట్రాఫిక్ అయితే ఎక్కడ ఆగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదేవిధంగా రూట్లు డైవర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఫుట్పాత్ ఏదైతే నిర్మించారో అది మొత్తం కూడా అంటే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఏదైతే నడక ద్వారా వెళ్ళే ప్రత్యామ్నాయం పరిస్థితి అంటే రోడ్డుకు మెట్రో పిల్లర్స్ సంబంధించిన పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు అయితే 2 వీలర్ అదేవిధంగా 4 వీలర్ యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రధానంగా 2 వీలర్ సంబంధించి వర్షం పడ్డప్పుడు ప్రధానంగా 2 వీలర్ వాహనాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ విధంగా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మనం విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. వర్షం బీభత్సంగా కురుస్తుంది. చాలా వరకు కూడా ఈ వర్షంలో వర్షం బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 2 వీలర్ సంబంధించి ఏదైతే వెహికల్ చిన్నగా ఉండడం వల్ల ఆ 2 వీలర్లు మొత్తం కూడా ఆ వాటర్లో ఇరికిపోయి ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 4 వీలర్ సంబంధించి కూడా చాలా వరకు వెహికల్స్ వర్షంలో ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ వాతావరణంలో ఏదైతే సడన్గా మార్పులు రావడం అదేవిధంగా ఎండపై వాన రావడము వర్షం మొత్తానికి ఒక T20 మ్యాచ్ లాగా ఈ వర్షము అదేవిధంగా ఎండ అయితే తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ కృష్ణతో హరికృష్ణ, బిగ్ టీవీ.